దేవుని స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. జాలిగల దేవా, సర్వాధికారి. అయ్యా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని, నాయన నోటిని బూరగా చేసుకొని, పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడండి. ప్రతి సత్యమును నాయన ప్రతి నిగూఢ భావములను గ్రహించు మనస్సుని, హృదయాన్ని, తలంపులను మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ విజ్ఞాపనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు 3 నెలల క్రితము మనము జరగబోయే అంశాన్ని ధ్యానించాము. అది ఇప్పుడు నెరవేరడాన్ని టీవీలలోను, వార్తలలోను చూస్తున్నారా? అదేమిటని అడుగుతారా? 3 గోత్రాలు ఆషేరు, షిమ్యోను, ఈ జబలు ఇస్సాకారు ఈ గోత్రాలకు చెందిన ఆ దక్షిణ భాగము ఖాళీ చేయబడుతుంది. అది ఇజ్రాయేలుకి ఇవ్వబడుతుందనే మాటను, జరగబోయే వాటిని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. రాకడ ఎంత తీవ్రమైన సమయములో, సమీపములో ఉన్నదో దానిని బట్టి గమనించాలని విజ్ఞాపన చేశాను. నిన్న, మొన్న ఆయా సమయాలలో ప్రతి పేపర్లు మీరు చదివిన వాళ్ళు గమనించి ఉంటారు. 60,000 మంది సైన్యము కాని వారిని ఇజ్రాయేలు అధ్యక్షులు ప్రజలలో ఉన్న వారిని కూడా లేవనెత్తి ఆ గాజాలో ప్రతి ఇల్లుని శోధా చేసి, ఫిల్టర్ చేసి వారిని ఇజ్రాయేలు సంబంధులను ఉంచుతూ హమాలేకీయులను అనగా ఏశావు సంతానాన్ని తొలగిస్తూ ఉన్నారు. దేవుడు ఆకాశము క్రింద అమాలేకీయులను ఉంచడానికి వీలు లేదని చెప్పిన మాటను ఈ రోజున పదే పదే వారి నోట, అధ్యక్షుని నోట వినడము మనము చూస్తున్నాం. మీరు ఎవరైనా గమనించారా? నిన్న మొన్నటి పేపర్లలో 60,000 మందిని ఇల్లు గాలిస్తూ వాళ్ళందరినీ తోలివేయాల్సిందేనని అమెరికా చెప్పినా, పెద్ద దేశాలు చెప్పినా దాని మీద ఆలోచితమే ఇది కాదు. అది ఇంకా కింద ఉంది. అక్కడ అమ్మా మ్యూట్ లో ఉండండి. అంతే వచ్చి అడుగును. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. మీరు అనా ఈ ఆషేరు, విషయాన్ని సిమియోను, ఇంకొక గోత్రం ఎవరు? ఆషేరు, ఇస్సాకారు ఇస్సాకారు. పలుసార్లు నేను చెప్పి ఉన్నాను. మరలా వీటిని మనం జ్ఞాపకం చేసుకుని తీరాలి. కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు రాకడ దినాలనడానికి కూడా లేదు, క్షణాలు. తన పవిత్రమైన కన్యక కొరకై ఆయన రాబోవు క్షణాలు. మీరు ఒకవేళ చూడలేకపోయాము, వినలేకపోయామంటే నిన్నటిది, మొన్నటిది, మొన్న ఈ 3 రోజుల పేపర్లు మెయిన్ హెడ్డింగులతోనే చూడండి. వీళ్ళందరినీ తోలివేసే వరకు ఎక్కడికి పోను, వీళ్ళను సర్వనాశనము చేస్తాను. దేవుడు యెహెజ్కేలు ద్వారా వీటిని బోడి చేస్తానని చెప్పిన మాట నెరవేర్చబడటము చూసినప్పుడు ఆయన ద్వారము యొద్ద ఉన్నాడని మనము గ్రహించండి. ఈ రోజున ఈ మాటను గుర్తింప చేస్తూ మనము ప్రకటన 12:12లో మనము కొంత ఇంట్రొడక్షను,
మనము లేఖనాన్ని ధ్యానిద్దాం. చూడండి ప్రకటన 12:12 ప్రియ దైవజనమా, ఈ 12వ అధ్యాయములోనే మీరు మీ స్నేహితులను, తెలిసిన వారను, అన్యజనులుంటే వాళ్ళను కూడా ఆహ్వానించండి. ఎందుకంటే ఒక మర్మము మరలా తెలుసుకోబోతున్నాము. భూమి అందుచేత అన్నప్పుడు పరలోకము ఆ భూమి నిర్మాణమును ఎలా చేశాడు దేవుడు? ఏ పదార్థాలతో చేశాడు? ఏ దినుసులతో నిర్మాణం చేశాడో? ఎందుకంటే లోకములో ఉండే దేవతలని పిలవబడ్డ వాళ్ళు, దేవుళ్ళని పిలవబడ్డ వాళ్ళు, ఈ భూమి నేను చేశాను, నేనే సృష్టికర్తని అనుకుంటూ అనేక దేవుళ్ళని పిలవబడ్డ వారి చేత ప్రకటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు అన్య జనాంగములో ఒక వ్యక్తి త్రిత్వము అని వాళ్ళు పలుకుతున్నారు. అందులో ఒకడట భూమిని చేశాను అంటున్నాడు. ఎవరతని పేరేమన్నా తెలుసా మీకు? బ్రహ్మ. ఇంకొకడు ఇంకొక వ్యక్తులు 2 పదాలు కలిగిన దేవుడు, అతని పేరు అల్లా. నేను సృష్టికర్తను అయితే మంచిదే, కానీ తాను సృజించాను అన్నప్పుడు చెప్పుకోగానే సరిపోదు. తాను భూమిని, నరులను ఏ ఏ పదార్థాలతో, ఏ దినుసులతో నిర్మాణము చేశాడో నిరూపణ చేయబడాలి. ఎక్కడా రాయబడలేదు. దేనితో చేశాను అనేది రాయబడలేదు. అంటే ఇవన్నీ కాపీ రైటింగ్ అని తెలుసుకో. కాబట్టి నీకు తెలిసిన వాళ్ళను కూడా కొద్ది దినాలలో మనము ఈ భూమిని నిర్మాణము, దాని స్థితిగతులు ఒక్క బైబిలు మాత్రమే చెప్పగలదు. కారణం, ఆయన భూమి ఆకాశములను ఏ ఏ పదార్థములలో, ఏ ఏ నివాసాలతో నిర్మాణము చేశాడో ఆయన తెలియచేస్తున్నవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము వాటిని చూడబోతూ ఉన్నాం. ఆకాశమును, భూమిని సృజించని దేవతలను చూడవద్దని దేవుడు ఆనాడే ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుళ్ళని, దేవతలని పిలవబడుతున్నారు, కానీ అసలు నేను మాత్రమేనని ప్రకటిస్తూ తాను భూమి ఆకాశములను ఎలా నిర్మాణము చేశాడో తెలుపుతున్నాడు. దానికన్నా మునుపు ఈ దినములలో మనము కొన్ని విషయాలను గ్రహించాం. ప్రియ దైవజనమా, అదేమిటి అన్నప్పుడు, భూమి, సముద్రమా మీకు మీకు శ్రమ. శ్రమ. ఇప్పుడు ఈ భూమి అన్నప్పుడు, ఆకాశం అన్నప్పుడు, ఈ శ్రమ అని పిలువబడినప్పుడు, ఈ భూమి మీద పరిస్థితులు ఆయన భూమిని 2 విధాలుగా చూపిస్తూ ఉన్నాడు. ఈ భూమి మొట్టమొదట ఆయననే చేశాడని, ఈ భూమి మీద సమస్త అధికారాలు నరునికి ఇచ్చాడు అని తెలియచేస్తున్నాడు. నరుడు, మానవుడు లేక ఆదాము ఆ యొక్క పాపమనే దానితోటి ఈ అధికారాన్ని అపవాది చేతికి అప్పగించాడు. ఆ తరువాత అపవాది లోకాధికారిగా ఏలుతున్నాడు. అందుకనే లోక 4లో ఆయనతో అంటూ ఉన్నాడు, ప్రభువుతో, ఈ లోక రాజ్యములు నాకు అప్పగించు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మనకు వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఒక చక్కని ప్రశ్న. దేవుని రాజ్యము భోజనము ఆనమము కాదు కానీ కాదు. ఎందుకంటే అనేకమైన కాపరులకు, సేవకులకు, విశ్వాసులకు ఒక ఆలోచన, మనమంతా ఎక్కడ నివసిస్తాము శాశ్వత రాజ్యములో అంటే పరలోకములో అని పొరపాటున గాని అనాలోచితంగా తలస్తూ అదే భ్రమలో ఉంటూ ఉంటారు.
ఒక చక్కని ప్రశ్న. అదేమిటంటే అసలు మనం ఎక్కడుంటాం? ఎక్కడ ఉంటాము అన్నప్పుడు ఈ భూమి మీదనే ఉంటామా? ఉంటే వాటి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దైవజనమా, ఆ క్రమములో దేవుడు నరుని మన్నులో నుంచి తీశానన్నాడు. మన్ను ఆదాము అను పేరుకు మన్ను అని ప్రకటించాడు. కొన్ని వారాల క్రితము గనుక నేను మీకు తెలియచేస్తున్నాను, తిరిగి మెమరైజ్. ఆ తరువాత హవ్వ అన్నప్పుడు కూడా హవ్వ అన్నను ఆదాములో సగభాగము గనుక ఆమె కూడా నీవు నేను మన్నే. ఈ మన్ను పైకి ఎగరలేదు. దేవుడు ప్రతి మనుష్యునికి కొన్ని శరీరాలను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆనాడే ఎన్ని శరీరాలు ఉన్నాయన్నాడు? ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. గమనించారు. ఈ దేహమునకు 2 శరీరాలు ఈ భూమి మీద ఉన్నంత వరకు. ఒకటి భూ సంబంధ లేక ప్రకృతి సంబంధ శరీరము ఒకటైతే, ఇందు లోపల మనము బ్రతికినంత కాలము మనతోనే ఉండి మనము చనిపోయిన తరువాత ఎత్తబడేటటువంటి ఆత్మ శరీరము అని ప్రకటించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నవాళ్ళు మాత్రమే ఆమేన్. రెండు శరీరాలను ఈ దేహానికి నేను ఏర్పాటు చేశానని సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా ఆ విషయాన్ని తన దేహములో కూడా చూపాడు. ఆ రోజు మగ్దలేనా వచ్చినప్పుడు నీవు నన్ను తాకవద్దు. ఎందుకు ఈ మాట అన్నాడు? అప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు తెలియపరచబడినవంటే ఈ మనిషి భూమి మీద ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ భూమి మీద జీవించినప్పుడు మనుష్యునికి సమస్తము ఆధిపత్యాలు, కిరీటాలు, సింహాసనాలు ఇవన్నీ ఉంటాయి. మరణము తరువాత ఎక్కడుంటావు? నీకంటూ బహుమానాలు, సింహాసనాలు లేక ఆతిథ్యాలు, ఘనతలు ఇవన్నీ ఉంటాయా అంటే అనేకులు లేదండి, పరలోకములో అందరూ సమానమే అనే ఆలోచనలు కలిగి ఉంటారు. ఎంత మాత్రము కాదు. అక్కడ ఆధిపత్యాలు, సింహాసనాలు, పదవులు అన్నీ ఉంటాయి. ఎందుకంటే హెబ్రీకారుడి ద్వారా మనము గమనించాము పరలోకమందున్న వాటి అంటే వాటిని నీవు పరిశీలించగలగాలి. పరిశుద్ధాత్మ వెలుగులో నీవు చూడగలిగినప్పుడు, ఆ ఆత్మలో నీవు నింపాదిగా చూడగలిగినప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బయలుపరుస్తాడు. నీవు ఆయనకు సమయం ఇచ్చి తీరాలి. నీవు ఈ శరీరముతో ఉన్నప్పుడు ఒక కిటికీలో నుంచి వెళ్ళగలవా అంటే వెళ్ళలేవు. దేహములో, శరీరములో జీవించినప్పుడు ఆహారము భోంచేస్తావు. అయితే ఆ తిన్నప్పుడు ఆత్మ శరీరము కూడా నీలోనే ఉంటదే, రక్తము లేక ప్రాణము రూపములో. ఇది గమనించాం. ఆ తరువాత మనిషి దేహాన్ని విడిచిన తరువాత ఆత్మ శరీరము వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మ శరీరము కిటికీలలో నుంచి ప్రయాణం చేయగలదా? వెళ్తుందండి. అది చేయగలుద్ది. నీ దేహములో ఉన్నప్పుడు దేహాన్ని మోసుకొని వెళ్తుంది కదా. అప్పుడు కిటికీలో నుంచి పోగలవా? వెళ్ళలేవు. దేహం ఇక్కడ విడువబడగానే అది వెళ్ళొద్దు. ఎందుకని దేహం మన్ను. సరే, అయిపోయింది. దేవుడు ఒకసారి నీ శరీరాన్ని మహిమా శరీరంగా మారుస్తున్నాడు. ఈ మార్చబడ్డ తరువాత నువ్వు కిటికీలో నుంచి పోతావా? వెళ్ళగలుగుతామండి. వెళతాం. ఇంకా వెళ్ళలేము అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది మహిమతో ఉంది.
మరి భోంచేస్తావా అప్పుడు? లేదు. ఆత్మశరీరంతో భోజనం చేయగలవా? లేదు. చెయ్యమండి. ఆకలి వేస్తుంది. చేస్తాం. తింటాను శరీరం కోరిక తీరాలంటే అందుకనే దయ్యం తిండేమిరా అంటారు కదా. అవును. ఏం తిండేది? దయ్యం తిండి. అవి తన ఆకలి తీర్చుకోవడానికి ఈ మానవ దేహాన్ని ఎంచుకుంటది. ఇదే మహిమా శరీరులు. సచ్చి దురాత్మలు, చీకటి శక్తులు వాటి గురించి కాదు. ఇప్పుడు నీవే చనిపోయినప్పుడు మన పితరులు, మీ తల్లిదండ్రులు, క్రీస్తులో ఉన్న వాళ్ళు చనిపోతే వారు 2 రకాలుగా ఇప్పుడు ఉన్నారే. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు వారు శరీరములతో లేచారు. మత్తయి 27:52 అంటున్నాడు. ఒక వర్గాన్ని శరీరంతో లేచాడు. పైకెళ్ళాలంటే ఈ శరీరము లేవదా, కాబట్టి ఈ శరీరమును నీలో ఉన్న ఆయన లేపుతాడు. ఆయన పేరేమిటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్ముడు మాత్రమే లేపుతాడు. ఈ లేపాక నీవు అక్కడికి వెళ్ళగలవు. ఒక వర్గం లేచిందే, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు. అక్కడ లేఖనం చూడండి, అనేక మంది పరిశుద్ధుల శరీరములు శరీరములతో లేచారే. లెక్కబడ్డారు. యోబు 19 కూడా అదే చెబుతున్నాడు. 25 నుంచి నా విమోచకుడు సజీవుడనియు. విమోచకుడు ఎవరు? సజీవుడు. యేసయ్య. సజీవుడా. ఆయన ఒక రోజు వస్తాడు భూమి మీదకి. అప్పటికి ఇంకా యేసయ్య రాలా. తరువాత ఆయన నేను భూమి మీద శరీరముతోనే లేస్తాడా? చదవండి ఒక్కసారి యోబు 19. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆ, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు ఆ. నేను ఎరుగుదును. అందుకని అంటున్నాడా, మీరెవరు కాదు నేనే. ఈ దేహాన్ని దేవునిది కనుక ఈ దేహాన్ని పవిత్రంగా చూడు. ఒకప్పుడు మలినమై ఉన్నావు, ఒకప్పుడు అపవిత్రతలో ఉన్నావు, అయిపోయింది, గతించింది. ఇప్పుడు నీ దేహము కూడా ఆయన నివాసమై ఉంటుంది. దానిని పవిత్రంగా కాపాడుకో. పాడు పనులు, పిచ్చి పనులు, వ్యర్థమైనవి, అల్లరి పనులు మానేయి. ఇంకా ఏ కోశానైనా చేదైన వేరు అది మొలకెత్తుదేమో. జాగ్రత్త. రక్షించబడ్డ మాత్రానే కుదరదే. రక్షణానుభవాలు నీ యాత్ర ముగించు వరకు లేక రాకడ వరకు కొనసాగించి తీరవలసిందేనని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేహంతో కొందరు లేచారు, వారు 3వ ఆకాశం ముందు ఆగారు అక్కడ. ఇప్పుడు కొందరున్నారు ఇంకా. యేసయ్య పునరుద్ధానుడైన నాటి నుంచి ఈ 2000 సంవత్సరాలుగా చచ్చిపోయినోళ్ళు, వాళ్ళకు మహిమా శరీరం అప్పుడే రాదు. కారణం 2వ విడత ఆయన వస్తాడే. హెబ్రీ 9:28 ప్రకారముగా తన కొరకు కనిపెట్టుకున్నవారు. అప్పటి వరకు వారి శరీరాలు భూమిలో ఉన్నవి. వారి ఆత్మ శరీరము పరదైసులో ఉంది. వారు ఏ రీతిగా చనిపోయినా, సంపబడినా, లేక మరే కారణమైన వారి ప్రాణములు ఆయన కవిలలో భద్రము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఆయన 3వ ఆకాశమందున్న ఈ ప్రియులను, ఆ మొదట ఉన్న వాళ్ళని ఇక్కడికి వాళ్ళతో ఆత్మశరీరులైన వీళ్ళ దగ్గరకు 2000 సంవత్సరాలుగా చనిపోయిన ఈ పరిశుద్ధ దగ్గరకు రాగానే ఈ పరిశుద్ధులు వెంటనే భూమి లోపలకు వచ్చి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో
గొప్ప ఆర్భాటము, రహస్యం కాదది. ఇన్నాళ్ళు నీవు రహస్యము, ఆయన తండ్రి కుమారునికి రహస్యంగా చెప్పగానే వెళ్ళు అని చెప్పు సమయము రహస్యము, నిగూఢము. అది ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, కుమారునికి నాకు కూడా తెలియదంట. అపోస్తలులు 1:5 నుంచి ఆయన అంటున్నాడు, కాలము సమయము తండ్రికే తెలుసు. స్వాధీనములో ఒక క్షణములో వెళ్ళమనే ఆ రహస్య సమయము ఇక ఆయన ఊరుకుంటాడా? గంభీరమైన నాదాలు, పెళ్ళిళ్ళో పెళ్లి విందది. పెళ్లి విందు రహస్యంగా ఉంటుందా? మేళాలు రహస్యంగా ఎవరైనా చేస్తే దొంగ పెళ్ళి అంటారు దాన్ని. కానీ ఆర్భాటముతో మన రారాజు రాబోతున్నాడు, ఆ సంఘాన్ని తీసుకుని వెళతాడు. ఈ తీసుకుని వెళ్ళేటప్పుడు క్రీస్తునందు మృతులు, యేసునందు కాదు. యేసునందు వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. వారు ఏ శరీరముతో ఉన్నారో కూడా నీవు గుర్తించావు. ఇప్పుడు మహిమా శరీరము కొరకై నిరీక్షిస్తూ 2000 సంవత్సరాలుగా ఆయా కాలాలలో ఆత్మ శరీరముతో అక్కడ 3వ ఆకాశమందున్న ఆ 2వ ప్రాంతములో ఉన్న వాళ్ళందరూ తమ దేహాలకు క్రిందకు వస్తున్నారు. ఈ దేహాలను వాళ్ళు తీసుకొని వెళుతుంటే ఆ సమయములో, ఆ క్షణములో మనము కూడా అలా వెళుతూ ఉన్నాం. ఇది వెళ్ళిన తరువాత 7 సంవత్సరాలు అక్కడ పరమ యెరూషలేములో గొప్ప విందు. ఆ విందులో నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఒక దినము యుద్ధం జరగబోతుంది. నిన్ను శక్తిమంతుని, ఆత్మవరాల సంపూర్ణతను, బలాధిక్యతను నీకు ఇస్తున్నాడు. కారణం, విడువపడినటువంటి వారిని ఇదిగో అగ్ని జ్వాల వలె నీవు మండుతూ కెరటము వలె ఆ శత్రువును ఓడదీయు. యుద్ధం ఒకటి జరగబోతుంది. మరి నీవు సిద్ధమేనా? లేక చివరకు నువ్వే నీ బిడ్డల మీద యుద్ధానికి దిగేవాడవుతావా? నీ బిడ్డల స్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితులేంటి? వాళ్ళు విడవబడే గుంపులో ఉంటారా? ఎత్తబడే గుంపులో ఉంటారా? నీతో కలిసి శత్రువును ఛేదించే హృదయస్థులై ఉంటారా? పడికెమాలిన వాళ్ళై, ఇంకా దేవుని నామాన్ని దూషించే వాళ్ళై ఉంటారు. లేక అరకొర ప్రార్థనలు, అరకొర విశ్వాసాలు, అరకొర భక్తులతోటి ఇటు అటు సాంబారన్నము వలె బతుకుని ఏడుస్తున్నారా? అటు యేసయ్య, ఇటు లోకం వైపు బతుకుతూ వాటిని ఆశ్రయం చేసుకుంటే వాళ్ళ మీద నేను జాగ్రత్త. ఎక్క నూలు పోగు కూడా పోవటానికి వీల్లేదు. మెలకువ కలిగుండు. ఆయన మీద భారం వేసి నువ్వు అడుగుతున్నావు, నీవు మార్చుకోమని ఆయన నీకు చెబుతున్నాడు. నీ ప్రయత్నము నీవు చెయ్యి. నీ ఆహారము నీళ్ల మీద వేయి. సామెత 22:9 అంటున్నాడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, మరొక దినము అది తిరిగి నీకు కనపడద్ది. ఈ నీరు జనమునకు సూచన అని ప్రకటన 16:15 అంటూ ఉన్నాడు. ప్రియ దైవ జనమా, నామకార్థపు భక్తి కాదు. ప్రకటించు. ప్రకటించమంటే జనానికి కనపడేదట్టు అబ్బో ప్రకటిస్తున్నావు. నీ ప్రకటనకు సారమేది? నీవు దున్నిన నేలకు ఫలమేది? ఎక్కడ నీవు నాటిన ఆ విత్తనానికి కొమ్మలు, రెమ్మలు ఎక్కడా? మాయ నరుడు ముందు చెప్పగలవు, దేవుని ముందు చెప్పలేవు. ఒక దినం ఆయన లెక్కేస్తున్నాడు. అయితే ఈ ఎత్తబడిన వారు 7 తరువాత జకర్యా 14:4-5 వచనాలలో పరిశుద్ధులందరూ ఆయనతో కలిసి ఎక్కడికి వస్తారంట? నా దేవుడైన భూమి దేవుడైన యెహోవా ప్రత్యక్షము. ఎక్కడ? మొత్తం చదవండి. లోయలోకి వెళ్తారు. కొండల మధ్య కనబడు
ఆ, లోయ ఆజీల వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. ఎక్కడది? యూదార ఆయన ఒలీవల ఒలీవ కొండ కొండల మీద మీద తన దిగిన పాదములు మోపిన ఉంచగా. ఆమేన్. తూర్పు తట్టుకును పడమ తట్టుకును ఎందుకు 2 గజీలు ఉంది? అక్కడ ఏముందంట? లోయ ఒకటి ఉన్నది. అసలు ఎందుకు జీలాలి అక్కడే? అదే ప్రాంతం. మనము భూమి నిర్మాణములో దాన్ని చూడబోతున్నాం. సరే రండి. సాగగా పెద్ద లోయ ఒకటి రాబోతుంది. ఆ, దక్షిణపు తట్టు 4వ వచనం నుంచి చదువునా అంకుల్. చదవండి అమ్మా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారే. నా ఆ దేవుడు పరిశుద్ధులలో నీవున్నావా? పరిశుద్ధుడు నేనున్నానా? నిరంతరం పరిశీలన చేసి తీరాలి. అక్కడ 7 ఏండ్ల మహాశ్రమల తరువాత అక్కడ ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధములో పరిశుద్ధులందరూ హెర్మగెదోను యుద్ధములో మనము గెలుస్తూ ఉన్నాం. మనము గెలిచిన తరువాత అక్కడ సాతాను లేక అపవాది లేక క్రూరమృగం నీవేమైనా పిలువు, ఆ అపవాదిని బంధించి 1000 years ప్రకటన 20వ అధ్యాయము 7 నుండి ఒక్కసారి చదవండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల ఒకటవ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఇప్పుడు 1:7 చదివారు, 1 చదవండి. 1వ వచనం అంకుల్. ఉమ్. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు 1000 సంవత్సరాలు పరిపాలన. ఈ 1000 ఏండ్లు ఎలా ఉంటుందంటే దేవుడు ఆదామును చేసి ఏదేనులో ఎలాగ ఉంచాడో ఆ ఏదేను యొక్క కమ్మని ఫలభరితమైన నేలగా ఆయన భూమి మీదనే యెరూషలేమును తన సింహాసనమునుగా చేసుకుని ఈ భూమి మీదే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి 7 ఏండ్ల పరమ యెరూషలేము విందులోనికి వెళ్ళి మహిమా శరీరముతో వెళ్ళాము. ఇక్కడే మీకు మరలా చెప్తున్నాను, ఈ శరీరము ఆత్మ శరీరము 2 బ్రతికి ఉన్నంత కాలము ఈ దేహములో ఉన్నవి. మహిమతో కప్పబడుతూ ఉన్నాము, దేవుని ప్రియులము. అయితే ఈ భూమి మీద భోజనమును చేస్తున్నాము, దాహము తాగుతూ ఉన్నాము. మరణం అనగా ప్రకృతి శరీరముగా విత్తబడి 1 కొరింథీ 15:44-45 ప్రకారం శరీరముగా లేపబడుతూ ఉన్నావంటే చనిపోతున్నావు. ఈ శరీరము విత్తబడుతుంది, ఆత్మ
ఆత్మ శరీరముగా ఇప్పుడు లేపబడుతుంది క్రీస్తునందు. ఆ ఆత్మ శరీరమునకు ఆకలి వేసిన ఆకలి దాహము వేస్తున్నదా లేదా అని ఆలోచన అవసరము లేదు. ఇవన్నీ ఉన్నాయనడానికి లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి ధనవంతుడు, పేద లాజరు ఇరువురిని గురించి చెబుతున్నాడు. ధనవంతుడు చనిపోయి పాతాళమందు పెట్టబడ్డాడు. అంటే ఏ శరీరముతో పెట్టబడ్డాడు అంటే మహిమా శరీరం అతనికి లేదు. లేదు, ఆత్మ ఏ శరీరంతో శరీరంతో పడ్డాడు? ఆత్మ శరీరం ఆత్మ శరీరంతోనే లేపబడు. శరీరములో పాతాళములో అగ్ని జ్వాలలకు యాతన పడుతున్నాడు. ఆకలి, దాహము, బంధుప్రీతి, స్నేహము ఇవన్నీ ఉన్నవని దేవుడు అక్కడ నిరూపణ చేశాడు. అయితే అది ఆత్మ శరీరము గనుక ఈ దేహాన్ని కలిగినప్పుడే ఈ దేహ పోషణ. అంటే అపవాది, సాతాను, దురాత్మలనబడేవి ఆత్మ శరీరముతో నింపబడుతూ ఉన్నవి. అయితే వాటి ఆహారము తీర్చుకొనడానికి సాక్షాత్తు ప్రభువునే ఆ పందుల మందలోనికి మమ్మలను పంపమని అడిగింది. నీరు వాటికి దాహమవుతుంది. నీరు లేని బావుల చోట తిరుగుతూ ఉంది. ఇవన్నీ ఆత్మ శరీరముతో ఉన్నప్పుడు ఉన్నవి. అయితే ఇక్కడ చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుండి మనము జాగ్రత్తగా చూస్తే, ఎప్పుడైతే దేవుని ప్రియులు, పరిశుద్ధులు, పవిత్రులైన వారు లేపబడుతూ ఉన్నారో, దేవుడు తన వలెనే తన ప్రజలైన మనకు కూడా మహిమా శరీరం ఇస్తారు. నువ్వు గమనించాలని, ఈ మహిమా శరీరము ఆయన పొందిన తరువాత తిరిగి వచ్చాడు. రావలసిన పని ఎందుకు అంటే, అనేకమైన వాటిలో ఇది కూడా తెలపటానికి. ఓ మరు విశ్వాసి, నా యందు జీవించు నా బిడ్డ, నేను మహిమా శరీరమునకు సమస్తము పెట్టానయ్యా. కాబట్టి మహిమా శరీరముతో తాను జీవిస్తూ ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి యొద్ద మహిమా శరీరము ధరించగా, తండ్రి ఇవ్వగా వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి స్వయముగా ఆయన తలుపు మూసుకున్న భోజనం చేసి ఆయన ప్రవేశించారు. అంటే బతికి ఉన్న మనము ప్రవేశించలేము కిటికీలో నుంచి అవతలకి. ఆత్మ చనిపోయాక ఆత్మ ప్రవేశిస్తూ ఉన్నది. అయితే మనమే తిరిగి లేపబడి ఇదే ఆత్మ శరీరము, ఇదే దేహము కలిసి ఉండి బ్రతికి ఉన్న రీతిలో మహిమా శరీరము పొందబోతూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. 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 మహిమా శరీరానికి, ఈ మహిమా శరీరానికి ఆకలి ఉంటుందా అంటే ఉండదు అనే ఆలోచనలో అనేకులు ఇంకా భ్రమలో ఉండటానికి వీల్లేదు. ఉంటుందా ఆ మహిమా శరీరానికి? ఉందండి. ప్రభు తిన్నాడు. ప్రభు తిన్నారు. ఇప్పుడు చదవండి. హిమాశైలిలో అవునండి. లూకా 24:36 నుంచి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆ, ఆయన వారి మధ్యన నిలిచి, మీకు ఆయన సమాధానం తలుపులేసేసారు. వాళ్ళు గట్టిగా బిగించేశారు. ఇది ఏమైతో ఏం జరుగుతుందోనని అక్కడ వణుకుతున్నారు. ఇప్పుడు వేసిన తలుపుల్లో నుంచి ఆయన వారి మధ్య ఆయన వారి నిలిచి మధ్య మరి నిలిచి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. అంటే ఏ శరీరంతో? మహిమా శరీరం. నువ్వు నేను మహిమా మహిమా శరీరం పొందాక అవును. నీ దేహము మహిమ వలన తేలిక చేయబడింది. అందుకని మీరు గమనించారా, నీలో మహిమ ఉన్నట్లయితే అధిక మహిమకు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతో బరువులో, ఎంతో వేదనలో నిన్ను భూమికి కుంగదీస్తాయి.
నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మహిమలో ఆనందిస్తే ఈ బరువులన్నీ ఏమైతే తేలికైపోతాయి. ఆయన నీలో ఉండి తేలిక చేస్తున్నాడు. నీకు ఆమేన్. తెలియక ఆయన దగ్గరికి రాలేక, నీ బిడ్డలు కుటుంబం రాలేక నీకు నువ్వు పొరపాటు పడతావు. నీ హృదయ వేదన అది భారం. అయ్యో నా భారాలు మోయలేకపోతున్నాను. నిజమే, కానీ ఆయన ఆత్మ నీలో ఉంటే నీ వేదనను ఆయన ఆనందముగా మార్చేవాడు. హల్లెలూయా. 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 భూమి మీద ఉన్నప్పుడే మార్చినోడు ఈ రక్తమాంసములు నేలకు కరిగిపోయాక, ఆయన మహిమ దాని స్థానములో నిలిపాక వీటన్నిటిని లేవనెత్తువాడు కదా. అది చూపడానికి ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. యుగ యుగాలు నేను నిన్ను కాపాడుతానయ్యా. ఇక వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానమవును గాక అని వారితో సమాధానమగు గాక. తర్వాత అయితే వారు దిగులు పడి ఆ, భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఆ, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? ఆ. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ఇప్పుడు నన్ను మహిమా శరీరానికి కాళ్ళు చేతులు ఎముకలు మాంసాలన్నీ ఉన్నాయా? ఉంటాయండి. ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? నరుణ్ణి చేసినప్పుడు ఏమున్నావో యాజ్ ఇట్ ఈజ్ గా అలా లేచిని భూమిలో నుంచి, అలా లేచిని. బోర్ ఒకటి మామూలుగా ఆక్సిజన్ నింపితే బోర ఊస్తే అది పైకి లేవదు, కానీ నైట్రోజన్ నింపేవనికి ఏమైంది? ఈజీగా తెలుస్తుందండి. అలాగే ఉదాహరణకు పరిశుద్ధాత్మ నిన్ను తీసుకొని పోతాడు. పలుసార్లు రుజువు చేశాడు. ఫిలిప్పును ఆత్మ కొనిపోయెను, హెస్కేలును పర్వతము మీదకు కొనిపోయెనా. ప్రకటన రాసిన ఆ యోహాను మూడవ ఆకాశానికి, పౌలుని మూడవ ఆకాశం. శరీరంతో పోయాను, శరీరం లేకపోయాను నాకు తెలియదండి. మొత్తానికి నన్ను ఒక ఆయన తీసుకుపోయాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ. ఈ ఎముకలు, అందుకనే ఎహెస్కేలు తెలియచేస్తున్నాడు కదా, ఎండిన ఎముకల ఎముకల లోయలో అంతా నేలే సైన్యం. మట్టిలో కలిసిపోయినాయి. ఆ తరువాత ఒక్కొక్కటి సైన్యం ఒకటే. అతుక్కునే నేను లేపుతాను సమాధులను. వీళ్ళంతా నా ఇజ్రాయేలు. రెండు రకాల ఇజ్రాయేలు, ఒకరు శరీరులు, రెండవది దేవుని ఇజ్రాయేల్. వీళ్ళని లేపుతాను. లేపిన నేను మహిమనిస్తాను. ఈ మహిమ, ఈ దేహము మార్పు చెందటం ద్వారా ఉంది, రూపాంతరం రూపాంతరం. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయం 50 నుంచి, క్షయమైన ఈ దేహము యాడికి పోదే? మార్చి నువ్వు కుంటివాడివైతే, నువ్వు గుడ్డివాడివైతే, నీ అవయవము లోపంగా ఉంటే ఈ ఊపిరున్నంత వరకే, తర్వాత మట్టిలో కలిసిపోద్ది. మట్టి నుంచి తీసినప్పుడు, మహిమలోనికి తీసినప్పుడు ఆ మట్టి నీకు వచ్చి అతుక్కోక మానుద్దా? మట్టి అతుక్కొని సంపూర్ణమైన చెయ్యి అవుద్దా కాదా? అవయవాలు లోపాలకి ఉండవో లేకపోయినప్పుడు ఆధారం ఏమిటి? గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు, అసలు కనుగుడ్లు లేనివాడు, కాళ్ళు లేనోళ్లను ఆయన ఏం చేశాడు తెలుసా? ఉమ్మి తీశాడు, తర్వాత మన్ను తీశాడు, మన్నుతో ఉమ్ము కలిపాడు, కళ్ళ మీద రాశాడు. అంటే నీవు ఒక రోజు చచ్చిపోయాక, నువ్వు మన్నయ్యాక, ఆ లోపము, ఆ నీరు, ఉమ్ము, ఆ ఉమ్ము లేక ఆ నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. ఆధారాలను మనం ధ్యానించబోతున్నాం భూమి క్రమంలో. ఆయన అందుకనే నేలలో నుంచి తీసి లోపాలన్నీ సరిదిద్దాడు. చేయలేదా? ఏసై అంత మట్టి తీసి ఇట్ట పెడితే అది పుట్టడం. ఊసగాళ్ళైనయా? ఏయ్, కనుగుడ్లు పోయినయా? ఆ ఉమ్ముతో కూడినటువంటి ఆ మట్టి రాశాడా లేదా? కలుగుగాక అంటే వచ్చేయే కదా. అంటే ఉత్పత్తి క్రమము ఏర్పాటు చేశాడు.
కలుగుగాక అంటేనే అన్ని కలిగినాయి అన్నప్పుడు ఉసకల్లో తీసుకుపోయి ఏయ్ కాళ్ళు వచ్చుగాక ఆ రోజు పేతురు అన్నట్టు అనేవాడిగా. అంటే నరునికి ఒక క్రమము ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థం కాలేదన్నమాట. అర్థమైందన్న వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళు అర్థం కాని వాళ్ళకి అర్థం లేదు. హల్లెలూయా. ఆత్మను అర్థం చేసుకుని వారు వారు దేవుని స్తుతించు వారుగా నేను ఎంచుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆ. హల్లెలూయా. ఆమేన్. ప్రియ దైవ జనమా, ఆ రోజున అక్కడికొచ్చి మహిమా శరీరుడైన తర్వాత ఆయన వారి మధ్యకు వచ్చి నా ఎముకలు చూడండి అంటే ఈ ఎముక ఏడకి పోలా, ఈ మస్టుతో ఉండి ఏదేనులో ఉన్న రీతిలో తిరిగి మహిమలోనికి మార్చబడింది ఈ ఎముకే. ఇప్పుడు రోగాలు వచ్చి ఎముకలు బలహీనపడ్డాయండి. ఏమండి దేహమంతా రోగాలు వచ్చినాయండి. ఎస్, నువ్వు మరణించిన తర్వాత మన్నులోనికి వచ్చిన తరువాత పసిపిల్లవాని దేహము వలె నీవు మహిమ వలె మార్చబడుతున్నావు. అందుకనే ఏలియా చేత దేవుడు ఆ రోజు నీవు యొర్దాను నదిలోనికి దిగి 7 మార్లు స్నానం చేయి, మునిగిలే. పసిపిల్లల రూపం వచ్చి పసి పిల్లవాని రూపం. శరీరం. అక్కడ దాచబడిన నిగూఢ మర్మమును నీవు గుర్తించు. నీరు లేక ఉమ్ము ఈ నేల మన్నుని ఏ రీతిగా మన నిమిత్తం పెట్టాడు. మహిమా శరీరం ఒకటి పెట్టి దాని నిమిత్తమై కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చువాడను. నరులారా తిరిగి రమ్మంటున్నాడు. అందుకే స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీవు మహిమా శరీరం అయిన తర్వాత నీకేం జరగబోద్దో తెలియచేస్తూ, ఎందుకంటే ఆ మహిమా శరీరం ఇంకేముండవు. విధవరాలు తెల్ల ముసుగేసుకునేది పాతకాలం, ఇప్పుడు లేరనుకోండి. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ బతుకుతావులు అనుకుని అంతా ఒక చోట కూర్చొస్తూ తెచ్చడమే అనుకుంటూ ఉంటే దేవుడు తన ప్రియులకు ఇచ్చే అద్భుతమైన ఆ కృప ఎంత గొప్పదో ఈ భూమికి నింపాదిగా ఏర్పాట్లు తెలుపుతున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చి మీ యొద్ద ఏమైనాదా ఉన్నదా ఇంతకు ఉన్నదా? అడిగి తిన్నాడా? తిన్నాడు. ఎట తింటాడు ఆయన మరి? ఒక్కడే ఆయన దాన్ని ఏమైనా తీసుకొని ఆహారం తినకూడదు కదా, ఎదుట తినకూడదా? ఆ. ఎందుకంటే నీ మహిమ శరీరం. హృదయములో అలాంటివి లేవన్నప్పుడు ఆయన కూడా పని చేయకూడదు కదా, అవునా కదా? అవును, అవును. ఇప్పుడు ఆయన తిన్నాడంటే నీకు కూడా తింటారు. తినగలము. ఈ లోకంలో ఉండే ఆ ఆస్తులు పెంచటానికి రొట్టె ముక్కల కోసం తిండి కోసం ఏందా పరుగు? ఈ లోకము దాని నటన పాద్ది ఇవన్నీ కూడా మహిమ ఆత్మ శరీరానికే పెట్టానంటున్నాడు. దేహము కేవలము సాధనమే, అది కుంగి 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 మొత్తం నాశనమైంది. దాని కృతకృత్యాలు తగలబడతాయి. నీవు అక్రమంగా సంపాదించావా, మోసంతో సంపాదించావా, అవి నీ ఇంట ఉన్నంత కాలము అది నిన్ను పీల్చి పిప్పి చేస్తూనే ఉంటది. వాటి శాఖ తగులుతూనే ఉంటది. అనేక మానసికమైనటువంటి సమస్యలు నలుగుతావేమో, వాటిని తొలగించు, వడ్డీతో సహా తొలగించుకో. దాని వడ్డీ కూడా ఉండటానికి లేదు, పుచ్చిపోవటానికి లేదు. ఎప్పుడెప్పుడు ఏమేం చేశావో తెలియకపోయినా అయ్యి అసలు నీ ఇంట్లో తోసేయి. ఇంట్లోంచి ఎలగొడతారే అట్ట నీ హృదయములో నుంచి తొలగించబడాలి. నీవెంతటి విశ్వాసమైనా, ఒకవేళ నేనే ప్రార్థనాపరుణ్ణైనా దైవ సేవకుణ్ణైనా ఆ దినము నీవెవరో నేను ఎరగనన్న రీతిలో ఉండటానికి వీల్లేదు. ఆలోచన చేయి, దేవుడు విచక్షణ ఇస్తాడు. అవి నీ కొంపలో ఉన్నాక పోవాలి. అప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు సుగంధ నైవేద్యం. ఆయన అంటున్నాడు మహిమా శరీరంతో అసలు అన్ని మహిమా శరీరానికే పెట్టానయ్యా, ఈ దేహము కేవలము సాధనం, అన్ని ఆత్మ శరీరంలోనే ఉంచానయ్యా. మీరు కావాలంటే చూసుకోండి. ఈ ఆత్మ లేక ఆత్మ శరీరం ఈ దేహంలో ఉన్నంత కాలమే ఆకలి. అప్పుడప్పుడు సచ్చినోడిని 7 చోట్ల దిగబెట్టి పైకి పెట్టి తినబెట్టి తగలబెట్టిన వాడికి ఆకలేడు. ఎందుకంటే ఆత్మకే వేదన, ఆత్మకే
ఆనందం, ఆత్మకే సమాధానము, క్రోధము, ఆత్మకే. ఈ ఆత్మను ఇక్కడ నింపింది ఆయన. నువ్వు అనుకుంటా అన్ని పోషణలు దేహానికి అని ఇల్లు మీద ఇల్లు, వాకిలి మీద వాకిలి కొనుక్కొని కట్టి 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 ఏం చేసుకుంటాం? మట్టిలో పోసుకుంటాం. ఇవన్నీ వదిలి వెళ్ళిపోతాం. ఒకరోజు వెళ్ళిపోతావు. ఆ రోజున నిన్ను కాపాడడానికి ఉండడా? ప్రియ దైవజనమా, ఆలోచన చెయ్యి. నేను డబ్బు సంపాదించాలా, నేను ఆస్తులు సంపాదించాలా, నా బిడ్డలకి ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సింది. నిన్ను కాపాడాలి. నిన్ను కాపాడలేవు. ఆ ఆత్మ శరీరము మహిమతో జతపరచబడాలి. ఇంకొంతమంది నోటికాడ భోజనాలు పెట్టి తిన్నానా, 4 మెతుకులు తిన్నానా, సచ్చాక నానా పలుకున్నానా. ఎవడు పలుకుతాడు? ఎలా పలుకుతాడు? కాదు, అన్ని ఆత్మ శరీరముతో నింపాదిగా పెట్టినవాడు మొదట మహిమతో నింపుతూ ఉన్నాడు నిన్ను నన్ను. ఇప్పుడు ఆయనే మహిమా శరీరుడై అక్కడికి వచ్చి అందులో ఆయన అంటూ ఉన్నాడు, మీ ఎంత ఏమైనా ఉందా? ఆకలి అవుతుందయ్యా. ఎందుకన్నాడు ఆ మాట? 5,000 మందికి ఆహారం పంచినప్పుడు, 7,000 మందికి ఆహారం పంచినప్పుడు ఏ రోజు నాకు ఆకలి అని పలకని వాడు. ఈ రోజున నాకు ఆకలి అవుతుంది, మీ దగ్గర ఏమైనా ఉన్నదని ఎందుకన్నాడో తెలుసా? అన్ని మహిమా శరీరం ఆత్మ శరీరానికి ఉన్నాయని గమనించాలి. ఒకటి ఊపిరితో నింపబడ్డ రక్త మాంసముల నమూనా అని మాత్రమే తెలుసుకో. ఆ తరువాత ఈ దేహాన్ని విడిచిపోయినప్పుడు నీకు ఏమి క్రియలతో జీవించావో వాటి ఫలితము నేను ఇచ్చి తీరుతానన్నాడు. దైవజనమా, ఆలోచన చెయ్యి. నీ జీవితాన్ని మార్చుకో. నీ సంపాదన మూటలు నీకు అక్కడికి రావు. రోజు కుళ్ళిపోతాయి. నీ సంపాదనే కాదు, నీ ఆలోచనలు కుళ్ళిపోతాయి, నీ క్రియలు కుళ్ళిపోతాయి, అన్నీ నశించిపోతాయి. ఆ రోజున పుటము వేయబడాలి. చెప్పబడు వ్యక్తిగా నీవు ప్రయాసపడదువుగాక. చెప్పడము చాలా తేలికే, పవిత్రుని అనుకోవటం తేలిక. లేపబడినప్పుడు అన్ని వ్యర్థమే. నిన్ను నీవు పరిశీలన చేసుకో. 1000 ఏండ్లు ఆయన నిన్ను తన పాలనలోనికి తీసుకుని వెళుతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మాత్రమే తీర్పు గ్రంథములు విప్పబడుతున్నాయి. ఇందాక సహోదరి చదివింది కదా బిడ్డ, 1000 ఏండ్ల తరువాత ఆ క్రూర మృగము వాడు విడిపించబడుతున్నాడే. వాడు జనాన్ని పోగు చేసుకున్నగా అప్పుడు ప్రభువు వాడిని బంధిస్తూ ఉన్నాడు. గొర్రెలకు మేకలకు ఒక తీర్పు దినం. గొర్రెలు అనగా క్రీస్తుని బట్టి నడిచిన అడుగులో అడుగు వేస్తూ నడిచినవాడు. ఈ లోక నటనలో బ్రతకనివాడు, భ్రమలో జీవించకుండా క్రీస్తులో జీవించిన వాణిని గొర్రె పిల్లతో పోలుస్తున్నాడు. ఈ మహిమా శరీరానికి సమస్తమును ఏర్పాటు చేశాడు. ఆ తరువాత 1000 ఏండ్ల పాలన తరువాత కాలంలో ఆయన ఆ తరువాత వీటన్నిటినీ లోకరాజ్యములు, ప్రకటన 11:15 వచనం ఒక్కసారి చూడండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము ఈ లోక రాజ్యము, పై రాజ్యము మాత్రమే కాదు, పాతాళము, సమస్త లోకము. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును హల్లెలూయా. ఆయన క్రీస్తు రాజ్యమునాయను. మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలునను. ఇప్పుడు 1000 ఏండ్ల పాలన దగ్గరకు ఈ ఒలీవల కొండ మీద పాదం ఉంచుతున్నాడట. భూమి మీదకు ఆయన వస్తున్నాడట. ఆయన పరిశుద్ధులమైన మనందరము వస్తూ ఉన్నామా? ఇక్కడే 1000 ఏండ్ల పాలన, అక్కడ కాదిక.
ఇక్కడే ఆ తరువాత తీర్పు గ్రంథములు విప్పబడిన తరువాత అపవాది క్రియలను, అపవాది సంబంధులను, అపవాది జీవితములో ఉంటూ యేసు బిడ్డగా భ్రమంలో బతుకుతున్న ప్రతి ఒక్కరిని, మారని ప్రతి ఒక్క ఆయన పాలనకు భూమి నెరయ విరిచి కోరహును అతని సైన్యమును మింగిన రీతిలో, అతని కుటుంబాన్ని మింగిన రీతిలో ఈ ప్రజలను భూమి లోపల విరుస్తున్నాడు, లోపలేస్తున్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, ఒక లోయ భూమికి మధ్యలో చీల్చి వేశాడు. నీవు తెలుసుకోవాలని ఆ లోయ లోపల నుండి అగాధములోనికి అందరిని భూమికి మధ్యలో ఏర్పాటైపోతుంది. ప్రారంభం ఒలీవల కొండ నుంచి అందరినీ మూటగట్టి దాంట్లో వేసే పరిస్థితి లోకానికి ఉండాలి, కానీ నీకు నాకు ఉండకూడదు. ఆ తరువాత ఆయన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును ఆయన నిర్మాణము చేస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను ఈ నూతన భూమి మీద ఇరుకు మార్గములో జీవించిన వారు. ఒకప్పుడు నాశన మార్గములో ఉన్నావు, ఆ నాశనము నీ కొంపలో ఉండకూడదు. ప్రక్షాళన చెయ్యి. ఇంత మూట సంపాదించాను, ఇప్పుడు మారాను, దేవుణ్ణి నమ్ముకున్నా. మరి ఆ మూట సంగతి ఏంటి అడగడా? వ్యభిచారం చేశాను, తప్పులు చేశాను, మరి ఆ పాపము ప్రక్షాళన కావాలి. మోసాలు చేశాను, మోసపు క్రియ నీలోనూ ఉండకూడదు, మోసపు ఫలితము నీ ఇంట కూడా ఉండకూడదు. అది పోయిన నాడు నిన్ను నన్ను పవిత్రులు అని పిలుస్తున్న దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నానయ్యా. ఎంతమంది? ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, బాగా సంపాదించాడు భవంతులో. ఆ మణిపురం ఏదో ఉంది, ఆ మణికొండమో, అక్కడ కొన్నాడు ఏకంగా, బాగా మూట సంపాదించి. మారానయ్యా, మారావు కరెక్టే, అది దీంతో కొన్నావు అని అడిగి, అయ్యా అప్పుడెప్పుడో కొన్నాను. మరి దాన్ని అమ్మి 5 భాగాలు చేయి, సగభాగం బీదలకి. ఆ రోజు జక్కయ్య చెప్పిన నిర్గమ 22 ప్రకారంగా మిగతా ఎవడి యొద్ద తీసుకున్న అన్ని 4 గంటలు ఇస్తాను. 4 గంటలు ప్లస్ సగభాగము సగభాగం మొత్తము నీవిచ్చాక నీవు అబ్రహాము సంతానం. అట్టి లేదని సణుగుతూ పోయాడు. బలి చెప్పావే, నేను కొంత తీసి బీదలకిస్తా. మరి వడ్డీ ఎవరికిస్తా? దాచిన అన్ని లెక్క చెప్పు. నీవు మోసం చేసేటప్పుడు తెలియదా? అక్రమాలు చేసేటప్పుడు తెలియదా? అన్యాయాలలో చేసినప్పుడు తెలియదా? ఈ ఫలితం ఒక దినము భారమవుద్దని తెలియకుండానే చేసావా? ఒకవేళ తెలిస్తే నువ్వు తెలిసి చేసిన, తెలియక చేసిన సంపూర్ణత వైపు నీవు నడిపించబడదువు గాక. 1000 ఏండ్ల పాలనలోనికి చేర్చబడు గుంపుగా మార్చబడదువు గాక. నగర్లో ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటున్నాడు. నేను పక్కనవి నిజమే, నీ ద్వారా వారిని నడిపిస్తాడు. మరి నీ గతేంటి? ఈ రోజున నీ వాటి బలహీనతలో ఉన్నావా? దిద్దుకున్నా. అది నేనే కానీ నువ్వే కానీ మార్చుకుందాం. ఆ 1000 ఏండ్ల పాలనలోనికి యేసయ్యతో పాటు వద్దాం. ఆయనే తెస్తున్నాడు శాశ్వత రాజ్యము. ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్ ఎప్పుడైనా బుధవారమా శుక్రవారమా డజంట్ మ్యాటర్, ఏ సమయం ఇస్తున్నాడో ఇప్పుడు శాశ్వత రాజ్యము భూమి మీదనేనని గ్రహించాము. ఈ భూమి నూతన భూమి అని గ్రహించాము. ఈ భూమికి వారసులమని గ్రహించాము. ఈ వారసులమైన మనకు ఈ భూమిని ఏ విధముగా పంచబోతున్నాడో మనము తెలుసుకోబోతున్నాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వాదము కలుగ చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవ, సూటిగా మా